అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక 6 కంపెనీస్ ఐపీఓగా మార్చ్ 2021లో రాబోతున్నాయి. అంటే ఈ మంత్లో ఒక 6 కంపెనీస్ ఐపీఓగా రాబోతున్నాయి. సో ఆ 6 కంపెనీస్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు ఇంతవరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఓ మీరు ఐపీఓ కనుక చూసుకున్నట్లయితే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అనమాట. అంటే ఏ కంపెనీ అయితే ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ అవ్వాలని చూస్తుందో అలాంటి ప్రొసీజర్ని మనం ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఐపీఓ అంటాం. సో ఈ ఐపీఓకి ఏదైతే కంపెనీ వస్తాయో ఫస్ట్ వాళ్ళు సెబీతో ఒక డాక్యుమెంటేషన్ అనేది సబ్మిట్ చేస్తూ ఉంటారు. సెబీ అనేవారు అలౌ చేసిన తర్వాత మాత్రమే ఈ కంపెనీస్ అనేవి ఐపీఓగా వస్తూ ఉంటాయి. ఇలా ఐపీఓకి వచ్చే ముందు వాళ్ళు కొన్ని డేట్స్ని అనౌన్స్ చేస్తారు. ఓపెనింగ్ డేట్ అని, క్లోజింగ్ డేట్ అని, లిస్టింగ్ డేట్ అని, ఇట్లా చాలా ప్రొసీజర్ ఉంటుంది. సో ఈ విధంగా ఐపీఓ ప్రాసెస్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ 6 కంపెనీస్ గురించి ఏదైతే కంపెనీస్ లిస్ట్ అవుతాయి అనుకుంటున్నామో, ఐపీఓకి వస్తాయి అనుకుంటున్నామో ఆ 6 కంపెనీస్ గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ కంపెనీ ఏంటంటే ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్. ఈ ఐపీఓకి సైజ్ ఎంత అంటే ఈ పర్టికులర్ కంపెనీ అనేది ఎంత ఐపీఓకి అలాట్మెంట్కి వస్తుందంటే 7,300 crores. ఈ కంపెనీ అనేది ఏ సెక్టర్కి సంబంధించిందంటే ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్లయితే బార్బిక్యూ నేషన్. బార్బిక్యూ నేషన్ అనేది చాలా మంది వినే ఉంటారు. ఇది ఒక చైనీస్ రెస్టారెంట్ అనమాట. ఇది ఒక ఫుడ్ సంబంధించిన కంపెనీ. ఐపీఓ సైజ్ ఎంత అంటే 1,200 crores. అండ్ సెక్టర్ వచ్చేసి ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి కళ్యాణ్ జ్యువెలరీ. ఈ కళ్యాణ్ జ్యువెలరీ కూడా మాక్సిమం ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇది ఒక గోల్డ్ సంబంధించింది కంపెనీ అనమాట. అంటే జ్యువెలరీకి సంబంధించింది. సో ఇక్కడ ఐపీఓ సైజ్ ఎంత అంటే కళ్యాణ్ జ్యువెలరీకి సంబంధించి 1,000 crores. అండ్ ఎస్ ఆఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి నెక్స్ట్ కంపెనీ. ఈ ఐపీఓ కనుక మీరు సైజ్ చూసుకున్నట్లయితే 976 crores. సెక్టర్ వచ్చేసి బ్యాంక్. అంటే ఇది ఒక ప్రైవేట్ సెక్టర్ సంబంధించింది. అంటే మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. ఈ ఐపీఓ సైజ్ వచ్చేసి 976 crores. నెక్స్ట్ పురంకి బిల్డర్స్. వీళ్ళు ఈ పురంకి బిల్డర్స్ అనే రియల్ ఎస్టేట్ సెక్టర్ సంబంధించింది. అండ్ ఐపీఓ సైజ్ వచ్చేసి 810 crores. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి ఈజ్ మై ట్రిప్. ఇది ఒక ట్రావెల్ సంబంధించిన కంపెనీ. మనం టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా ఆన్లైన్లో. ఈ ఆన్లైన్ ట్రైన్ టికెట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, బస్ టికెట్స్ కానీ, ఇలా ఇది ఒక ట్రావెల్ సంబంధించిన కంపెనీ. సో ఐపీఓ సైజ్ ఎంతంటే 510 crores. సో ఈ 6 కంపెనీస్ అనేవి ఈ మార్చ్ 31st లోపల ఐపీఓస్గా రాబోతున్నాయి. సో మీరు ఈ ఐపీఓస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్, ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్, ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ఇవన్నీ మీరు త్వరగా అబ్జర్వ్ చేసి అప్పుడు మాత్రమే ఈ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఒక ఐపీఓ బూమ్ అనేది నడుస్తుంది. ప్రతి ఒక్కరు ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాబట్టి అగైన్ మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఈ పారామీటర్స్ అని చెక్ చేసి అప్పుడు మాత్రమే ఈ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మీకు ఈ విధంగా ఐపీఓస్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ, క్రెడిట్ కార్డ్ గురించి కానీ, క్రెడిట్ స్కోర్ గురించి కానీ ఎక్కువ డీటెయిల్గా మీకు కావాలంటే ఇమీడియట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేయబడింది. మీరు డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసే ముందు అక్కడ KOLA కోలా అనే మీరు ప్రోమో కోడ్ యూస్ చేసినట్లయితే మీకు 2,000 రూపీస్ స్ట్రైట్ అవే డిస్కౌంట్ అనేది లభిస్తుంది. సో మరింత ఆలస్యం ఇమీడియట్గా డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.